అభం శుభం తెలియని 10 ఏళ్లలోపు ముగ్గురు పిల్లలను కన్న తండ్రి హతమార్చి కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేశాడని కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. అప్పుల బాధ, పిల్లలను పోషించడం సాధ్యం కాక ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు పూర్తి సంఘటన వివరాలను మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బి నగర్లో 10 ఏళ్లలోపు ముగ్గురు చిన్నారులు శనివారం అదృశ్యమైనట్టు మిస్సింగ్ కేసు నమోదు చేసిన విషయానికి తెలిసిందే. అయితే ఒక్కసారిగా ముగ్గురు చిన్నారులు మిస్సింగ్ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ చైతన్య రెడ్డి ప్రత్యేక బృందాలను గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు ఇంటి నుండి వెళ్లినప్పటి నుండి ఎవరితో వెళ్లారు, ఎక్కడి వరకు వెళ్లారు అనేది పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా చిన్నారులు తన తండ్రితో కిరాణా షాప్కు వెళ్లినట్టు, అక్కడి నుండి మలు ప్రాంతాల్లో వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు. అనంతరం చిన్నారుల తల్లి తండ్రి ఇస్మాయిల్ తమ పిల్లలు కనబడడం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. భాగంగా పిల్లల తండ్రి ఇస్మాయిల్ ముగ్గురు పిల్లలు నాతో మార్చినట్టు ప్రాథమికంగా ధృవీకరించినట్టు తెలిపారు. ముగ్గురు పిల్లలను హత్య చేసింది కన్నతండ్రి ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అప్పుల బాధ, కుటుంబ పోషణ భారమై హత్య చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. పిల్లలను పెద్ద చెరువులో తోసి హత్య చేసి, ఏమీ తెలియనట్లు తండ్రి ఇస్మాయిల్ నటించినట్టు చెప్పారు. భార్యతో కలిసి పిల్లలు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో ఈ నెల 6వ తేదీ అదృశ్యమైనట్టు ఫిర్యాదు వచ్చిందని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, త్వరలో ఇద్దరిని పట్టుకుంటామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కామారెడ్డి పట్టణ రూరల్ సీఐలు నరహరి రామన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు ముగ్గురు మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years, ఇంకొక పాప 5 years. సో ఈ ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 different టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే, ఆ పిల్లల్ని ముగ్గురిని, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేసావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల కోసం. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి, అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి వితిన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ ముగ్గురిని ఒకేసారి ఆ చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరిని చూసేసారు. మీద మైనర్ గొడవలే అండి. అండ్ తల్లి మీద యాజ్ ఆఫ్ నౌ ఏ డౌట్ లేదు, బట్ ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. అప్పుల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తాం.